ఫస్ట్ నేను జ్ఞానేందర్ని 10th క్లాస్లో మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో చూశాను. ఎవ్రీ దసరాకు వస్తుండేది, నేను చూస్తుండేవాడిని. బట్ 2010లో ఫస్ట్ టైం తనకు ఎవ్రీలో మెసేజ్ చేసింది. అలా అతను టెక్స్ట్ చేస్తుంటే నార్మల్ ర్యాండమ్ చాట్ చేసుకునే వాళ్ళం. తను మా ఊరికి వచ్చింది. సో తను ఒక్కతే ఉందని నేను వెళ్ళి హాయ్ చెప్పాను. పక్కనే వాళ్ళ మమ్మీ ఉంది. వాళ్ళ మమ్మీ చూసేసరికి ఏం చెప్పాలో అర్థం కాక నేను అక్కడి నుంచి జంప్. బట్ మధ్యలో కొన్ని బీటెక్లో తను జాయిన్ అయిన తర్వాత మేము టచ్లో లేకుండా పోయాము. అలా 1 year చాట్ చేసుకునే వాళ్ళం. 1 year ఏదో గొడవకి బ్లాక్ చేసుకునే వాళ్ళం, మళ్ళీ చాట్ చేసుకునే వాళ్ళం, మళ్ళీ బ్లాక్ చేసుకునే వాళ్ళం. సడన్గా ఒక దసరాకి తను మా ఊరికి రావడము, తను నాకు మెసేజ్ చేయడము, మళ్ళీ మేము చాట్ చేసుకోవడం అలా జరిగింది. ఒకసారి కలుద్దాం అలా అని అనుకుంటే బట్ ఇట్ డింట్ హ్యాపెండ్. సో నేను ఆ టైంలో ఎన్ఐటీలో ఆపర్చునిటీస్ రావడము, నేను ఎన్ఐటీకి వెళ్ళి పిహెచ్డీ చేద్దాము, లైఫ్లో బాగా సెటిల్ అవుదాం అలా అనుకున్నా. బట్ తను ఇంపార్టెంట్ అనిపించింది. తను ఇక్కడే ఉంటుంది, తను మిస్ అయి తను కలవడం పాసిబుల్ అవ్వదు. అటు వెళ్ళిపోతే కెరియర్ పాత్ ఎలా వేరేలా ఉంటుంది అని తను నా కోసం వెళ్ళలేదు, ఇక్కడే ఉండిపోయాడు. తను నా లైఫ్లో ఉంటే చాలు, కెరియర్ తర్వాత అదే ఆటోమేటిక్గా సెట్ అవుతుంది అని నమ్మకంతో నేను ఒకసారి అనుకోకుండా మీట్ అవ్వాలనుకున్నాము. స్టార్ బాక్స్లో మీట్ అయిన తర్వాత క్లారిటీ లేదు, మేము లైఫ్ పార్ట్నర్స్ అవుతామా లేదా, అసలు లైఫ్ ఎలా ఉంటుందా అనేది క్లారిటీ లేదు. అదే నా ఫ్రెండే కదా, 2 సంవత్సరాలు తెలుసు, అమ్మాయితో మాట్లాడుతున్నా, ఎందుకు చేసుకోకూడదు అని ఒక థాట్ వచ్చింది. తను కూడా ఓకే అన్నది. సో మా ఇంట్లో ఇలా పెళ్లి సంబంధాలు చూస్తున్నారు, నేను ఒక్క డాటర్నే కాబట్టి కొంచెం తెలిసిన అబ్బాయి అయితే బెటర్ అని మాట్లాడుకుంటుంటే దెన్ మా ఫాదర్కి ఇలా ఒక అబ్బాయి ఉన్నాడు అని చెప్పాను. వాళ్ళ పేరెంట్స్ ఒప్పించడానికి నేను మా పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి అమ్మాయి బాగుంది కదా అని మాట్లాడి పేరెంట్స్ ఒప్పించి, నేను రైట్ పర్సన్, 10 years నుంచి తెలుసు, నా ఒపీనియన్స్ తెలుసు, అన్నీ కరెక్ట్గా ఉంటుందని వి స్టార్టెడ్ టాకింగ్ అండ్ ఇట్ వెంట్ ఫర్దర్. వాళ్ళు కూడా ఓకే చెప్పారు. మొత్తం బాగుంది, అంత మంచిగా జరుగుతుంది అనుకునే టైంకి కొన్ని ట్విస్టులు వచ్చాయి అన్నమాట స్టోరీలో. మా మ్యారేజ్ వచ్చేసి చాలా కాంప్లికేషన్స్తో జరిగిందనమాట. గొడవలు అయినా కూడా వి బోత్ వర్ టుగెదర్, అంటే ఏదున్నా కూడా ఫేస్ చేద్దాము అని చెప్పేసి ప్రతి దాంట్లో ఈవెన్ మ్యారేజ్లో కూడా చాలా ప్రాబ్లమ్స్ వచ్చినా దాన్ని దాటేసుకుని ఫేస్ చేసి ఇక్కడి వరకు తీసుకొచ్చాము. సో వీఆర్ టోటలీ హ్యాపీ టుగెదర్. తను సింగిల్ చైల్డ్ అనమాట. వాళ్ళ పేరెంట్స్కి ఒక్కటే డాటరు. తనే దగ్గరుండి వాళ్ళ పేరెంట్స్ చాలా జాగ్రత్తగా చూసుకోవడము, ఫ్యూచర్లో నన్ను మా పేరెంట్స్ అందరినీ బాగా చూసుకుంటుంది నాకు నమ్మకం రావడము, తనతో నాకు ఉన్న వైబ్ అవన్నీ చూసి నేను అనుకున్న సీఈస్ ద వన్ అని. వై జ్ఞానేందర్ అంటే నేను ఒకటే చెప్తాను, ఓన్లీ జస్ట్ బికాస్ ఆఫ్ కేరింగ్ వాట్ హీ షోస్ టు మీ. చాలా కేరింగ్, లైక్ నా పేరెంట్స్ ఎలా చూసుకుంటారో సేమ్ తను కూడా అలానే చూసుకుంటాడని నమ్మకం వచ్చింది కాబట్టి దెన్ ఐ డిసైడెడ్ ఎస్ హీ ఈస్ ది గాయ్. ఫైనల్లీ నేను బీటెక్లోనే కలవాల్సింది, బట్ ఐ రిగ్రెట్ దట్ ఐ డింట్ మీట్ యూ ఎట్ దట్ టైమ్, బట్ ఫైనల్లీ కలిసాము. వీఆర్ హ్యాపీ టుగెదర్.